నమస్తే. నేను మీ అశ్విని కుమార్. రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ప్రస్తుతం ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి. డిప్యూటీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఒక సరికొత్త నాంది పలికారనే చెప్పచ్చు. ప్రమాణ స్వీకారం అసెంబ్లీలో చేయటమే కాకుండా తన పార్టీ ఆఫీసులో తనను నమ్ముకున్న కార్యకర్తల ముందు, అట్లాగే తనని ఓటు వేసి గెలిపించిన పిఠాపురం ప్రజల ముందు తాను ఎక్కడ తప్పు చేయనని చెప్పి మళ్ళీ ఒకసారి భారత రాజ్యాంగం ప్రకారం అంటూ కూడా ప్రమాణ స్వీకారం చేయటం, ముఖ్యంగా తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజల ముందు. సో ఇది ఒక కొత్త తర రాజకీయం అని చెప్పచ్చు, అభినందించదగ్గ విషయమే. అంతేకాకుండా తాను ఎంత బాధ్యతాయుతంగా ఉంటానని కూడా చెప్పారు. తనకిచ్చిన శాఖల్లో ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ అవినీతి ఉంది అవన్నీ వెలికి తీస్తున్నారు. అట్లాగే తన నియోజకవర్గాన్ని ముందు అభివృద్ధి చేశాకే మిగతా వాటి మీద దృష్టి పెడతాను కూడా చెప్పారు. దానికి దాదాపు తను సినిమాలకు కూడా ఒక 3 నెలలు విరామం ప్రకటిస్తున్నాను, ఎక్కడైనా అవకాశం ఉంటే వారానికి నెలకు 1-2 రోజులు షూటింగ్లో పాల్గొంటాను, నిర్మాతల్ని క్షమించమని కూడా అడిగారు. చాలామందికి అనుమానం ఉండేది ఈయన రాజకీయాల మీద మళ్ళీ సినిమాలు రెండింటి మీద కాలు పెడతారేమో అన్నదానికి పవన్ కళ్యాణ్ కూడా క్లారిటీ ఇచ్చారు. సినిమాల కన్నా కూడా ముందు ప్రజలు, అభివృద్ధి ఇదే ముఖ్యమంటూ 3 నెలల దాకా విరామం అని. వీటన్నిటి మధ్యలో కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఆయన మంగళగిరి ఆఫీసులో ప్రజల నుంచి కూడా ఏమన్నా ఫిర్యాదులు ఉన్నాయని స్వీకరించినప్పుడు ఒక మహిళ తన కూతురు కనబట్టలేదు, 9 నెలలైంది కంప్లైంట్ ఇచ్చి ఇప్పటివరకు పోలీసులు దీని గురించి పట్టించుకోవట్లేదు అనగానే పవన్ కళ్యాణ్ మహిళ ఎదురుగుండానే విజయవాడ పోలీసు ఎస్ఐకి ఫోన్ చేసి వెంటనే ఆ విషయాన్ని సాల్వ్ చేయాలని చెప్పి ఆదేశించారు. అయితే ఆ అమ్మాయి లొకేషన్ దొరికింది, ఆ అమ్మాయిని తీసుకొని వచ్చారు విజయవాడ పోలీసులు. ఆ అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పచెప్పారు. సో ఇదంతా చాలామందికి తెలిసింది. కానీ అసలు ఆ అమ్మాయి ఎవరు, అసలు ఏం జరిగింది, అసలు ఆ అమ్మాయిని ఎట్లా ట్రాప్ చేశారు, ఇది మనం చాలా రాష్ట్రాల్లో చూస్తున్నాం. యాక్చువల్గా ఈ వీడియో చేస్తుందంటే ఒక అవేర్నెస్ కోసమే. మహిళలు, ముఖ్యంగా కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు ఎట్లా ట్రాప్ చేస్తున్నారు అవతల వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే దాని గురించి విజయవాడ ఉదంతం కూడా వీళ్ళందరూ జరిగిన దాని గురించి కూడా వీళ్ళందరూ చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. ఈ తేజస్విని అమ్మాయి పేరు, తేజస్విని అమ్మాయి తల్లిదండ్రులు శివకుమారి, ప్రభాకర్ రావు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో భీమవరంకి చెందిన వాళ్ళు. ఆ అమ్మాయి పై చదువుల కోసమే చదువుకుంటానికి విజయవాడ మాచవరంకి వచ్చింది. అక్కడ అమ్మాయి చదువుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి సీనియర్ అంజాద్, అతను విజయవాడ అతనే అంజాద్, ఆ అమ్మాయి ప్రేమలో పడేట్ చేశారు. ఇద్దరు ప్రేమలో పడ్డారు. ప్రేమలో పడ్డాక ఇద్దరు దాదాపు అక్టోబర్ 28, 2023 విజయవాడ నుంచి ఇద్దరు కలిసి పారిపోయి హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్కు వచ్చినప్పుడు ఆ అబ్బాయి దగ్గర చిల్లిగా అవ్వలేదు, ఆ అమ్మాయి దగ్గర కూడా ఏమీ లేకపోతే ఆ అమ్మాయి సెల్ ఫోను, అట్లాగే ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్న బంగారం ఇవన్నీ అమ్మేశాడు అంజాద్. అమ్మేశాక అక్కడి నుంచి కేరళ పారిపోయారు. కేరళ నుంచి ఢిల్లీ నుంచి ఫైనల్గా జమ్మూ చేరుకున్నారు. జమ్మూలో చేరుకునేటప్పటికి వాళ్ళ దగ్గర ఆ డబ్బులు కూడా అయిపోయినాయి. అంజాద్ తను ఒక హోటల్లో పనిచేస్తూ బతికేవాడు. పనిచేస్తూ కూడా ఎక్కడ తేజస్వినికి రూపాయి ఇచ్చేవాడు కాదు. అతను ఫోన్ కూడా ఈ అమ్మాయి మాట్లాడడానికి కానీ ఇచ్చేవాడు కాదు. ఒకరోజు అంజాద్ తన ఫోను ఆ ఇంట్లో పెట్టి బయటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి తన ఇన్స్టాగ్రామ్ మెసేజ్ వాళ్ళ అక్కకి పంపించింది. ఆ మెసేజ్ని ట్రాక్ చేశారు విజయవాడ పోలీసులు. వెంటనే జమ్మూ పోలీసులకి ఇన్ఫామ్ చేశారు. జమ్మూ పోలీసులు అంజాద్ని, తేజస్విని ఇద్దరిని కూడా విజయవాడ తీసుకొచ్చి పోలీసులకు అప్పగిచ్చారు. ఇప్పుడు ఆ అమ్మాయి సురక్షితంగా ఉంది. సో దీన్ని బట్టి ఏంటంటే సొసైటీలో ఎట్లా ట్రాప్ చేస్తున్నారు అమ్మాయిలని ట్రాప్ చేసి హిందూ అమ్మాయిల్ని ముఖ్యంగా ఎట్లా ట్రాప్ చేస్తున్నారు, ఎట్లా వేరే రాష్ట్రాలకి ఎట్లా తీసుకెళ్తున్నారు అనేది అయితే ఇదంతా చూసి ఒక అవేర్నెస్, అలర్ట్గా ఉండాలన్నదే నా మనవి. చాలా వరకు కూడా మనం ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందే కాదు, భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఇలాంటి కథలు వింటున్నాం. ఫైనల్ డెస్టినేషన్ జమ్మూ కాశ్మీర్. ఎక్కడైనా ఒక హిందూ మహిళ ఒక కాలేజీలో ఉన్నప్పుడు లేకపోతే ఉద్యోగం చేస్తున్నప్పుడు ట్రాప్ చేయటం అనేది అయితే ఈ కథనాలు బాగా వినబడుతున్నాయి. ఇప్పటికే డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 30,000 మంది మహిళలు మిస్సింగ్ అనేది ఎలక్షన్ ప్రచారం అప్పుడే ఒక సంచలన కామెంట్ చేశారు. దాని మీద కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతున్నారు.
సో అది తేలితే కూడా ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనేది అయితే మనం వేచి చూడాలి. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ చెప్పగానే రియాక్ట్ అవ్వటం, ఆ రియాక్ట్ అవ్వగానే విజయవాడ పోలీసులు రియాక్ట్ అవ్వటం ఫాస్ట్గా, ఇదంతా 9 రోజుల్లో పూర్తి చేయటము, ఇదంతా కూడా అభినందించదగ్గ విషయం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నారు. థ్యాంక్ యూ.